ఓకే చెయ్యు. నా మేకప్ చేస్తుంది మా పండమ్మ అండ్ నేను కామ్గా కూర్చున్నాను. పండు కొంచెం ఫాస్ట్గా చెయ్యాలి, ఆకలి వేస్తుంది. ఓకే బాగున్నానా? ఇలా డ్యూటీకి వెళ్ళిపోవచ్చా? సరే ఓకే బాయ్. యాక్చువల్గా నాకు ఈరోజు సెలవు అన్నమాట. సో మేకప్ చేసింది మమ్మీ, రా ఈరోజు మేకప్ చేస్తాను అంటే ఓకే మేకప్ చేసింది. ఇప్పుడు యాక్చువల్గా చాలా లాండ్రీ ఉండేది, సో ఈరోజు లాండ్రీ వేసాను. అండ్ ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ తింటుంది అనింది మా పండమ్మ, సో ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ చేశాను. తల్లి కూతురు తినేసి మళ్ళీ పని ఉంది, వంట చేయాలి. సో టిల్ దెన్ బాయ్, స్టే ట్యూన్. సో కొంతసేపు మా పాపతో టైం స్పెండ్ చేసిన తర్వాత వంట చేయడానికి వెళ్ళాను. సో ఈరోజు అలాగే ఖాళీ కదా, సెలవు కదా, వంట కూడా అంత లేదు, నేను పాప తింటాం కాబట్టి ఫాస్ట్గా కిచెన్ సర్దేద్దాం అనుకున్నాను. సో అలా నేను గిన్నెలన్నీ దోమేసిన తర్వాత టబ్లో పెట్టేస్తాను అనమాట. అప్పటికి అప్పుడు సర్దలేకపోతే అలా ఉండిపోతాయి 2-3 డేస్. సో అలా కాకుండా ఎవ్రీ నైట్ పేడ్ చేస్తున్నాను. సో ఆ రోజు కొన్ని గిన్నెలు ఎక్కువ ఉండిపోయాయి, సో ఫాస్ట్గా సర్దేశాను. కిచెన్లో కూడా డబ్బాలన్నీ కొంచెం క్లీన్ చేసి కొన్ని సామాన్ అన్నీ సెటప్ చేశాను అన్నమాట. సో ఇవి ఏంటి అంటే అప్పుడప్పుడు హాలిడేస్ టైంలో కానీ లీవ్ దొరికినప్పుడే కానీ చేయలేను అన్నమాట. ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో అయితే వచ్చిన తర్వాత వంట చేయాలి, వాళ్ళకి తినిపించాలి. మా పాపకి నైట్ టైం బాతింగ్ అలవాటు మాట, చిన్నప్పటి నుంచి హాట్ బాత్ మాట కంపల్సరీగా ఉండాలి, లేకపోతే తను పడుకోవడానికి చిరాకు పెడుతుంది. సో అవి అన్నీ చేసుకొని గిన్నెలు తోమేసి మనం తినేసి అన్నీ క్లీన్ చేసి కిచెన్ అన్నీ నీట్ అండ్ క్లీన్ చేసి గ్యాస్ అన్నీ క్లీన్ చేసి, సో అస్సలు టైం ఉండదు మాట. మీకు తెలుసు కదా, యాజ్ అ వర్కింగ్ మామ్ ఎవ్రీ వర్కింగ్ మామ్ క్యాన్ రిలేట్. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద వర్కింగ్ మామ్స్ ఓవర్ దేర్, బికాజ్ ఇలాంటి మనం డైలీ కష్టం చాలా మనం చెప్పలేము. అంటే పిల్లల గురించి అన్నీ చేయాలని అనిపిస్తుంది. సో వాళ్ళు ఫేస్ మీద ఈ నవ్వు ఉంటుంది కదా, మన నైట్ టైం వచ్చి వాళ్ళ ఫేస్ మీద మనకి చూసి ఏదో ఒక ఎక్సైట్మెంట్, ఏదో ఒక పీస్, ఏదో ఒక ప్లెజర్ ఉంటుంది కదా. సో అవి అన్నీ చూసిన తర్వాత డే ఎంత హెక్టిక్ అయినా సరే మనం అన్నీ మర్చిపోతాము. సో యాజ్ అ వర్కింగ్ మామ్ అన్నీ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్యూటీలో మన టెన్షన్స్, మన ప్రెషర్స్ మనకి ఉంటాయి. అవి అన్నీ భరించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ గురించి ఏదైనా చేయాలని అనిపిస్తుంది, అంతే కదా. తర్వాత మా బాబుకి ప్రాజెక్ట్ ఉంటే తను ప్రాజెక్ట్ చేశారు. అండ్ మా పాప కూడా గోల, మమ్మీ నేను కూడా ప్రాజెక్ట్ వర్క్ చేస్తాను అనేసి. సో తన కోసం కూడా వేరేగా ప్రిపేర్ చేశాను. చూడండి, ఇదిగోండి చూపిస్తుంది. మమ్మీ అన్నయ్య ఎలా టీచర్కి పెట్టారు వాట్సాప్లో, నేను కూడా పెట్టాలి మా టీచర్కి అనేసి. యాక్చువల్గా అది స్కూల్ ఇంకా జాయిన్ అవ్వలేదు, షీ ఈజ్ నాట్ ఈవెన్ 3.5 years. సో బాయ్, టిల్ దెన్ టేక్ కేర్.